హాయ్ ఫ్రెండ్స్, ఏలియన్ రోములస్ ఈ సినిమా 16వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇండియాలో 23 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రెయిన్ తన తమ్ముడు యాండీతో కలిసి, యాండీ అంటే ఆండ్రాయిడ్ తో తయారు చేసిన మెషిన్ ప్లస్ మనిషి అనమాట. ఇతను తీసుకొని తన ఎక్స్ లవర్, అతని చెల్లి, గర్భవతి అయిన చెల్లితో వేరే గ్రహం మీదకి వెళ్తూ ఉంటారు. మధ్యలో పాత స్పేస్ షిప్ లోకి లోపలికి వెళ్ళి క్రయోజెనిక్ పాడ్స్ ని దోచుకుందామని వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వల్ల లోపల ఫ్రీజ్ అయి ఉన్న ఏలియన్స్ ని యాక్టివేట్ చేస్తారు. ఫేస్ హగ్గర్స్ అనే ఒక కీటకాలని యాక్టివేట్ చేసి వాటి వల్ల కొంతమంది చేస్తారు. ఆ తర్వాత ఈ ఫేస్ హగ్గర్స్ తో పాటు మెయిన్ ఏలియన్ ని కూడా యాక్టివేట్ చేస్తారు. ఆ తర్వాత రెయిన్, యాండీ ఇద్దరు బయటపడ్డారా లేదా అన్నది మిగిలిన సినిమా స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. డిస్కషన్లు, మీటింగ్లు పెట్టుకొని సినిమా గంట వరకు మెయిన్ ఏలియన్ ఎక్కడా కనబడదు. ఫస్ట్ ఫేస్ హగ్గర్స్ వస్తాయి. అవి వచ్చి మొహం మీద పడి మనిషిని ఊపిరాడకుండా చేసి చంపేస్తూ ఉంటాయి. అలాగే కెప్టెన్ రూక్ అని ఆ పాత పనికిరాని స్పేస్ షిప్లోకి వెళ్తారు కదా, అందులో ఉన్న కెప్టెన్ రూక్ సగం బాడీతో ఉండి లేచి మాట్లాడుతూ ఉంటాడు. వాడిని కూడా యాక్టివేట్ చేస్తారు. వీళ్ళ గొయ్యి వీళ్ళే తవ్వుకుంటారు. అలా నెక్స్ట్ ఫేస్ హగ్గర్స్ ఈ మెయిన్ ఏలియన్ని చూస్తే వికారం వస్తుంది మనకి. దాని ఫేసు, టీవీ వచ్చిన మనిషిలాగా చేసే యాక్షన్, నోట్లో మళ్ళీ ఇంకో నోరుండి పళ్ళ సెట్లోంచి ఇంకో పళ్ళ సెట్ వచ్చి కస కళ్ళలో పొడి చేస్తూ ఉంటుంది. అది ఇదంతా సెకండ్ హాఫ్లో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, కానీ అంత గొప్ప సినిమా అయితే కాదు అనిపిస్తుంది. పాత ఏలియన్ 1, ఏలియన్స్ 2 ఆ రెండు చూస్తే అవే బాగున్నాయి అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. మొత్తం అంతా స్పేస్ స్పేస్లోనే జరుగుతున్నట్లు ఉంటుంది. సో అంత గొప్పగా అట్రాక్టివ్గా అనిపించదు. రెయిన్ పాత్రధారి బాగా చేసింది, యాండీ కూడా బాగానే చేశాడు. ఇక యాండీకి లోపల మెషిన్స్ ఉండడం, వాటిని చిప్తో యాక్టివేట్ చేయడం, ఇటువంటివన్నీ బాగుంటాయి. మిగిలిన క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఇటువంటి సినిమాలు మనం చాలా చూడడం వల్ల కొత్తగా అనిపించదు. థియేటర్లోకి వెళ్ళి చూడాల్సినంత సినిమా అయితే కాదు. ఇది తెలుగులో కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.